శ్రీమద్ భాగవతం నుండి ఒక పద్యం. పరీక్షిత్తు శుకమహర్షిని ప్రశ్నించిన సందర్భంలో, మునివరేణ్య, యోగాభ్యాసం వల్ల జ్ఞానం కలుగుతుంది, కర్మలు నశిస్తాయి, అలాంటి మహనీయులకు మహాసిద్ధులు ప్రాప్తిస్తాయి. అయినా తమంత తాము వచ్చిన ఐశ్వర్యాలను ఋషభుడు ఎందుకు స్వీకరించలేదు స్వామి అని అడుగగా శుకమహర్షి ఇలా చెప్పాడు. ధరణీ వల్లభ, నీదు వాక్యములు తథ్యంబు ఇంతయున్ తప్ప ఎట్లరయన్ వన్యమృగంబు పట్టుబడి తానామేల నాలుబ్ధకున్ ధర వంచిన మాడ్కి ఇంద్రియములన్ దండించి చిత్తంబు నిర్భర కామాదులకు ఆశయిచ్చు కడు సంరంభంబుతో క్రమ్మరన్. ఈ పద్యంలో, ఓ రాజా, నీవన్నది నిజమే, అడవిలోని మృగాలు వేటాడటానికి పట్టుబడతాయి, అయినా ఏదో విధంగా వాన్ని వంచి తప్పించుకొని బయటపడతాయి. అలాగే ఇంద్రియాలను లొంగదీసుకున్న మనస్సు మరల ఏదో విధంగా విజృంభించి కోరికలకు అవకాశమిస్తుంది అని శుకమహర్షి చెప్పినటువంటి సందర్భంలోని పద్యం. ధన్యవాదాలు.